వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటున్న పండు మిర్చి చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఏంటి, పండు మిర్చితో చికెన్ ఫ్రైనా? అవునండి, పండు మిర్చితో పచ్చళ్ళు మాత్రమే కాదు, ఇలాంటి ఫ్రైలు కూడా ప్రిపేర్ చేస్తాం. ఈ పండు మిర్చి చికెన్ ఫ్రైని రెస్టారెంట్లో స్పెషల్ మెనూగా యాడ్ చేస్తారు. కాస్త స్పైసీగాను, మంచి కలర్ఫుల్ గాను, ఇంకాస్త జ్యూసీగాను ఈ చికెన్ ఫ్రై అదిరిపోయే రుచితో మతి పోగొట్టేస్తుందిలే. ముఖ్యంగా స్పైసీని ఇష్టపడే వాళ్ళకి ఇంకా పండగ అనుకోండి. మా ఇంట్లో వాళ్ళైతే అప్పుడే ఫ్రై అయిపోయిందా అంటున్నారు, మళ్ళీ ఎప్పుడు చేస్తామంటున్నారు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఒక ముద్ద 2 ముద్దలు అని లెక్క లేకుండా పళ్ళెంని ఇట్టే ఖాళీ చేయొచ్చు. మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే రెసిపీ తెలుసుకుని ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ప్రొసీజర్ ఎలా అని. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ చూద్దాం రండి. చలో మరి కిచెన్ కి. నేను ఈ స్పెషల్ చికెన్ ఫ్రైకి మన గెస్ట్ అయిన ఈ పండు మిర్చిని 10 నుండి 15 వరకు తీసుకుంటున్నానండి. వాటిని ఇదిగోండి ఈ విధంగా పట్టుకుంటే ఊడిపోయే ఈ కాడల్ని తీసేసుకుని నీట్గా రెడీ చేసుకోవాలి. ఇంకా వీటినైతే వాటర్లో వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటా ఉంటే వీటిలో ఉన్న డస్ట్ అంతా పోయి శుభ్రంగా అయిపోతాయి. ఈ శుభ్రం చేసుకున్న ఈ పండు మిర్చిని మిక్సీ జార్లో వేసుకుని ఇంకా కావాల్సి వస్తే కాస్త వాటర్ కూడా పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూశారు కదా, ఎలాంటి గింజలు తగలకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసరికి 2 లార్జ్ సైజు ఉల్లిపాయలు తీసుకుని దానికి ఉన్న పొట్టు తీసేసి వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇంకా మీడియం సైజులో ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి వాటర్ ఏమి వేసుకోకుండా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చాబిచ్చాగా చేసుకోవాలి. అయితే నేనిక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న పండు మిర్చి, ఉల్లిపాయ అన్ని ఈ 1/2 kg చికెన్ కి కొలతలు. చికెన్ ని 2 సార్లు శుభ్రం చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా కుకింగ్ ప్రొసీజర్కి వస్తే, ఫ్రై కోసం ఐరన్ ప్యాన్ లేదా ఎక్కువ వాడుకున్న ప్యాన్ తీసుకుంటే చికెన్ ప్యాన్ కతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులో రెగ్యులర్ గా వేసే ఆయిల్ కన్నా కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను కూడా ఇందులోకి వేసుకుని దానికున్న పచ్చి వాసన అంతా పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. ఈ చికెన్ తో పాటు 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు, ఉప్పు ప్రతి చికెన్ ముక్కకు పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ని బాగా ఉడకనివ్వాలి. కంపల్సరిగా ఈ స్టెప్ లో మూత పెట్టుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటానే ఉండాలి. చూశారు కదా, చికెన్ నుంచి వాటర్ అనేది ఎలా వస్తుందో. ఇట్లా రిలీజ్ అయిన వాటర్ మొత్తం మగ్గి నూనె అంచులకి తగులుతుండాలి. సో అప్పటి వరకు మనం చికెన్ ని ఉడికించుకుంటానే ఉండాలి. చికెన్ ని ఈ విధంగా కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి, లేదా ముక్క విచ్ఛిన్నమైపోతుంది. సో ఫ్రై కూడా అంత బాగా రాదు. సో పర్ఫెక్ట్ ఫ్రై రావాలి అంటే ఇట్లా స్లోగానే కలుపుతూ ఉండాలి. ఇంకా ఇందులోకి 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వలన మన ఫ్రైకి మంచి రుచి వస్తుందిలే. ఇంకా ఇందులోకి నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ 1 నిమిషం పాటు వేయించిన తర్వాత దీనికి ఉన్న పచ్చి వాసన కూడా పోయి ఇదిగోండి ఆయిల్ అనేది అంచున ఎలా వస్తుందో. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పండు మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదండి, జస్ట్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకుంటే ఈ పండు మిర్చికున్న గుణం మొత్తం ప్రతి చికెన్ ముక్కకి చాలా బాగా పడుతుంది. ఇంకా మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి, హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే పండు మిర్చికి కాస్త ఘాటుగా ఉండే రుచి, వాసన రెండూ ఉంటాయి. దానికోసం ఈ నూనెలోనే ఈ చికెన్ గాని పండు మిర్చి పేస్ట్ గాని వేయించుకుంటా ఉంటే దానికున్న ఘాటు చాలా వరకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా కొంతమంది అయితే ఈ పండు మిర్చి పేస్ట్ వేశాక జస్ట్ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇది రాంగ్ ప్రొసీజర్ అండి. కంపల్సరీగా దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకుంటేనే దానికున్న పచ్చి వాసన అంతా పోతుంది. సో కంపల్సరీగా 10 నిమిషాల పాటు అయినా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. పండు మిర్చిలోని తేమంతా పోయి ఇదిగోండి ఈ విధంగా నూనె అనేది పైన తేలుతూ ఉండాలి. సో ఇది కరెక్ట్ ప్రొసీజర్. అప్పుడైతేనే మన చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు గరం మసాలాని, ఇంకొక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని జస్ట్ 1 నిమిషం ఉంచితే చాలండి. మరి ఎక్కువసేపు వేయిస్తే క్రిస్పీగా అయిపోతుంది. అలా కాకుండా కాస్త జ్యూసీగా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పండు మిర్చికున్న టేస్ట్ అంతా చికెన్ కి పట్టి మంచి రుచినిస్తుంది. అలాగే గుమగుమలాడే వాసన ఇల్లంతా వస్తుంది. కారం తినే వాళ్ళకి ఈ ఫ్రై చాలా బాగా నచ్చుతుందండి. ఇంత సింపుల్ గా ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని రెస్టారెంట్ మెనూలో స్పెషల్ డిష్ గా పెట్టి ఎక్కువ చార్జ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈసారి పండు మిర్చి దొరకగానే ఇంటికి తెచ్చుకుని రెసిపీని ట్రై చేయండి. ఇంకా ఈ లోపు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.